పిల్లలు చెప్పండి, మన మాతృభాష ఏంటి? సార్ నేను చెప్తా. నీకు అడిగానా నేను? సరే ఆమీన్, నువ్వు చెప్పు నాన్న. సార్ నాకు తెలీదు సార్. ఎవరికి తెల్దా? సార్ నేను చెప్తా. చెప్పు. మన మాతృభాష తెలుగు సార్. సరే 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 పిల్లలు, లంచ్ బ్రేక్ అయింది, వెళ్ళి తినుకోండి. నువ్వు తినరా, వాళ్ళందరూ నాతో కలిసి తిన్నారు. వాడు వస్తే మేము కూడా తినం నీతో పాటు కూర్చొని. సరే రా, నాకు ఒక ఆన్సర్ చెప్పండి. వాడు మనలాగా లేడా? ఉన్నాడురా. మనం ఫీజు కడుతున్నాం, వాడు కూడా కడుతున్నాడురా. మరి అంతా ఒకటే, కానీ మనం ఏంటిరా ఒకటి కాలేం. స్కూల్లో అందరూ ఒకటేరా. నేను భీమ్ దగ్గర వెళ్ళి తింటాను. భీమ్ సారీ రా, ఈ రోజు నుంచి మేమంతా నీతోనే కలిసి తింటాం. దయచేసి కులాలు మతాలు అని పిల్లలకి నేర్పించకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అరే చోటు, నువ్వెందుకురా క్లీన్ చేస్తున్నావు? మీ నాన్న ఎక్కడా? అన్న, మా నాన్నకు ఆరోగ్యం బాగలేదన్నా, అందుకే పని చేస్తున్నా. లే, వాడు చూరా పేపర్ ఏడుకుంటున్నాడు. అయినా ఇలాంటి చీప్ పీపుల్స్ మనకి ఏంటికి రా. అరే పిల్లలు, ఏంట్రా మీ బాధ? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తకుంటే రేపు పొద్దున ఎక్కడ వేస్తారా? ఇక్కడే వేసాం. ఒక్కరోజు చెత్త ఎత్తకుంటేనే ఏరియాలో చిన్న చిన్న దోమలు, ఈగలు, అంతేకాక ఎన్నో రోగాలతో మనం జీవిస్తున్నట్లే. అలాంటిది అన్ని రోజులు ఎత్తకపోతే ఏమవుతుందో ఆలోచించండి. ఎప్పుడే గాని మున్సిపాలిటీ వారిని గాని ఎవరినే గాని తక్కువ చేసి మాట్లాడకండి నాన్న. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్లే మనం ఇంకా ఆరోగ్యంతో ఉన్నాం. సారీ అన్న, ఇంకోసారి మున్సిపాలిటీ వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడాం. దయచేసి మున్సిపాలిటీ వారిని తక్కువ చేసి మాట్లాడకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. A4 అట్టిగా, B4 బోండా. ఏ సైలెంట్, నీకు ఏబిసిడీలు కూడా రావు. ఈ క్లాస్ లో అందరికన్నా వేస్ట్ నువ్వే. సరే పిల్లలు, ఈ రోజు మీ అందరికి ఒక క్వశ్చన్. స్వర్గంలో మట్టి అంటే ఏంటి? సార్ నేను చెప్తా. నీకు ఏబిసిడీలే రావు, ఇంకెలా చెప్తావురా? సరే పిల్లలు, రేపు మీ హోంవర్క్ స్వర్గంలో మట్టి అంటే ఏంటో కనుక్కొని రాండి. మీ హోంవర్క్ చూపిండి. సార్ స్వర్గం పైన ఉంటా సార్, మాకెట తెలుస్తుంది, ఎందుకు రాసుకురాలేదు? సరే సరేలే. సార్ నేను తెచ్చా సార్, స్వర్గంలో మట్టి. రే తిక్కోడా, అది దొరకదు. సరే తీసుకొని రా. ఇది ఏందిరా? సార్ ఇది మా అమ్మ శవంలో వేసింది మట్టి. మా అమ్మ చనిపోయింది సార్. సార్ చనిపోయే వాళ్ళు స్వర్గంలో వెళ్తారు కదా సార్. సార్ అది నాకు స్వర్గంలో మట్టే సార్. నాన్న, నువ్వు ఇంత గొప్పగా ఆలోచించావా? ఇన్ని రోజులు మేము నిన్ను తిక్కోడు అనుకున్నాం. సరే నాన్న, కూర్చోపో. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. నాన్న, బీ మోయిన్, మీకోసం టెడ్డీ బేర్ తెచ్చాను చూడండి రా. వదలండి రా మీ ఇద్దరు. బొమ్మ నేనెవరికేనో బయట బయలు ఆడుకోవండి. 1 2 3 10 వరకు ఎంచి కళ్ళు తెరచురా. 1 2 3 4 5 6 7 8 9 10. నేను కిడ్నాపర్ని. ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసా, చంపేస్తా ఇప్పుడు. మోయిని దారం తగలేదు. లే తమ్ముడు, నాన్న చెప్పాడు కదరా, ఇద్దరు కలిసి ఏ పని చేసినా సాధించవచ్చు. ఇద్దరు కలిసి తునగొడదామా? లే తమ్ముడు, రారా ఉరుకుదాం. ఏమైందిరా సుబ్బు, అంత డల్లు ఉన్నావు? బయటికి కూడా రాలేదు. ఏం చెప్పాలరా, ఎప్పుడు చూసినా నా ఇద్దరు కొడుకులు కొట్లాడుతూనే ఉంటారు. అవునా, నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది, అది చేద్దామా? ఇద్దరు కలిసిపోతారు. తమ్ముడు, నాన్న చెప్పిండే నిజమే కదరా, మన ఇద్దరం కలిసి ఏ పని చేసినా సాధించవచ్చు రా. నుంచి మనం కొట్లాడకుండా కలిసి ఉందాం రా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. లే ఇక్కడ రా. ఎవర్రా వీడు? పిల్లలు, వీడు క్లాస్ లోపలికి ఎలా వచ్చాడు? ఫస్ట్ బయటికి బారా. సరే పిల్లలు, అందరూ మీ బుక్స్ తీయండి. ఏం రా బీదవాడా, నువ్వు మరీ వచ్చావా? బాబాయ్, ఇలాంటి బీదవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో. సరే పిల్లలు, వెళ్ళి లంచ్ చేయబోండి. ఓయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్నా నాకు చదవాలనిపిస్తుందన్నా. నీకు చదువు అంటే అంత ఇష్టమా? అవునన్నా. సార్ వీడు నా తమ్ముడు సైడ్ నుంచి చదువుకుంటే వస్తాడు. సర్లేనన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.